ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ పై ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న ప్రస్తుతం అంతా పడ్డారు. సార్, అమ్మవారి గుళ్ళో ప్రమాణాలు చేశారు, ప్రస్తుతం అరెస్ట్ పై ఏం చెప్తారు? దొంగ ప్రమాణాలు చేస్తే అమ్మవారు కన్నెర చేసింది, అరెస్ట్ అయిపోయాడు. అదే ఎప్పుడు కూడా ఎవరన్నా సరే నువ్వు గుళ్ళోకి వచ్చి ప్రమాణం చేయమంటారు. నిజంగా నువ్వు తప్పు చేసినప్పుడు ప్రమాణం చేయకుండా ఉంటే ఇంక 2-3 రోజులు ఆగేవాడువేమో. నువ్వేంటి వెళ్ళి అన్నిటికీ కాళ్ళు ఎగరేసుకొని తప్పుడు పనులు చేసినట్టు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి కూడా తప్పుడు ప్రమాణం చేసావు. ఎమ్మన్నా అమ్మవారు కన్నెర చేసింది, 2వ రోజే లోపలికి వెళ్ళిపోయావు. అందుకే దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే జగన్ కూడా కొద్దిసేపు ఒక ట్వీట్ చేయడం జరిగింది. వెంకన్న స్వామి దేవస్థానంలో 10 మంది చనిపోతే దాన్ని డైవర్షన్ చేయడానికే జోగి రమేష్ను అరెస్ట్ చేశారంటూ కూడా చెప్తూ ఉన్నాం. డైవర్షన్ రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. 4 ఎమ్మెల్సీలు ఎప్పుడైతే గెలిచారో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. దొంగతనాలు చేయడం చేయించడం వాళ్ళకి అలవాటు, మర్డర్లు చేయడం చేయించడం వాళ్ళకి అలవాటు, వాళ్ళన్నీ చేసి మా మీదకి నెట్టడం వాళ్ళకి అలవాటు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. నకిలీ మద్యం అమ్మించాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ రాష్ట్రం మొత్తం తెలుసు. ఇందులో జోగి రమేష్ ఒక ఏరియాకి ఒక సిండికేట్కి నాయకత్వం వహించాడు. ఇంకా చాలామంది వస్తారు, చాలామంది ఉంటారు ఈ కేసులో. ఇది ముఖ్యంగా 1000 కోట్లు దోచుకున్న దానికంటే 1000 మంది స్లో పాయిజన్తో చనిపోయారు. ఇది నకిలీ మద్యం అనే దానికంటే స్లో పాయిజన్ అనడం కరెక్ట్. కాబట్టి మరీ ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, బాధితులందరూ వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కాడ ధర్నా చేయాల్సి వస్తుంది. అంటే కల్తీ మద్యం కేసులో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం జోగి రమేష్ వచ్చారు, అంటే ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నారు? ఉంటారు. ఇప్పుడు జనార్దన్ రావు అరెస్ట్ అయ్యే వరకు ఎవరో తెలియదుగా జోగి రమేష్ ఉన్నాడని. జనార్దన్ రావు అరెస్ట్ అయిన తర్వాత జోగి రమేష్ వచ్చాడు. ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. ఇంకా జనార్దన్ రావు వీళ్ళు ఎవరి పేర్లు చెప్పారో ఏం చేశారో ఇవన్నీ కూడా ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తారు. ఆధారాలు కరెక్ట్గా ఉంటేనే అరెస్ట్ చేస్తారు. మాకు తెలిసి, ప్రజలకు తెలిసి జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం అమ్మించాడని చిన్నపిల్లవాడిని అడిగి చెబుతాడు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా రావచ్చు. అందుకే ముందే ఒక ట్వీట్ పెట్టాడు, ఏమని అక్కడ డైవర్షన్ ఫాల్ట్ ఇచ్చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఈ కేసులో ముద్దాయం తేలి లోపలికి వెళ్ళినా సరే ఆ డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు, చిన్న మాట. కానీ ప్రజలు ఇది నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే మీరు ఇంకో మాట చెప్తున్నారు, అయితే గత ప్రభుత్వంలో కల్తీ మద్యం లిక్కర్కి సంబంధించి చాలామంది చనిపోయారు. ఫస్ట్ వాళ్ళంతా బాధితులతో కలిసి తాడేపల్లి వెళ్తానని చెప్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కానీ ధర్నా చేస్తాం, అంతేకాని వేరే కాదు. ఎందుకంటే ఇది డబ్బు కుంభకోణాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక చేశారు. ఇది డబ్బుతో పాటు ప్రాణాలు కూడా పోయినాయి. డబ్బుతో పాటు ప్రాణాలు కూడా పోయి స్లో పాయిజన్, ఇది నకిలీ మద్యం అనే దానికంటే స్లో పాయిజన్ అన్నో కరెక్ట్. స్లో పాయిజన్ వల్ల చాలామంది చనిపోయారు, చాలామంది బాధితులు ఉన్నారు. మరి నేనేం చెప్తా అంటే, మరీ దీని గురించి మీకు మీరే బయటికి తవ్వుకున్నారనుకో, వాళ్ళు కూడా వచ్చి ధర్నా చేయాల్సి వస్తుంది అన్న. ఇది కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ వంతు వచ్చింది. దాంతోపాటు విచారణలో మరింత మంది కూడా వస్తారంటూ కూడా టీడీపీ నేత బుద్ధ వెంకన్న అయితే చెప్తున్నారు. ఈ ప్రశ్న సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.